ఇన్ని రోజులు డొంకతిరుగుడు సమాధానాలు చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పెద్దపెండ్యాల్లో పబ్లిక్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి. మరి ఇన్ని రోజులు నోరు తెరవనటువంటి కడియం శ్రీహరి గారు నిన్న ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే ఎట్లాగూ కోర్టు తనను బర్తరఫ్ చేస్తుందని తెలిసి ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నటువంటి కడియం శ్రీహరి గారు మరి ఇన్ని రోజులు ఆ ముక్క ఎందుకు చెప్పలేని అడుగుతున్నాం. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించుకొని ఈరోజు అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి, అడ్డదారులు దొక్కాలి, నమ్మిన పార్టీని ముంచాలి, నమ్మిన జనాన్ని మోసం చేయాలనే ఒక సందేశం ఇస్తున్నాడు. ఇంత దిగజారుడుతనమా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలోనే ఉన్నా అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఏమనంటే నేను సీనియర్, నువ్వు నిజాయితీకి నేనే మారిపోయారు, నేను పుట్టినాక నేను నిజాయితీ పుట్టింది ప్రపంచంలో అని చెప్పి మాట్లాడతాడు. దేంట్లో సీనియరీనా? దేంట్లో సీనియారిటీ ఉంది? అంటే కుట్రలు చేయడంలో, మోసం చేయడంలో, పార్టీలు మారడంలో సీనియారిటీ ఉంది.